నిన్న ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. ఈ ఈ ట్వీట్ ఏంటి? దీనికి మోడీ సమాధానం ఏంటి? ముందుగా ఇది నేను చెప్పిన తర్వాత దీన్ని అనలైజ్ చేస్తాను. ట్రంప్ ఏం ట్వీట్ చేశాడంటే, "ఐ యామ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ కంటిన్యూయింగ్ నెగోషియేషన్స్ టు అడ్రెస్ ద ట్రేడ్ బ్యారియర్స్ బిట్వీన్ అవర్ టూ నేషన్స్. I look forward to speaking with my very good friend, Prime Minister Modi, in the upcoming weeks. I feel certain that there will be no difficulty in coming to successful conclusion for both of our great countries." అంటే ఇది చూస్తే ఎలా ఉంది? ఖచ్చితంగా ఆయన కాళ్ళ బేరానికి వచ్చినట్టే ఉంది. అంటే ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నెగోషియేషన్స్, ట్రేడ్ బ్యారియర్స్ ఉన్నాయి. దాన్ని తొలగించడానికి నెగోషియేషన్ జరుగుతున్నాయి. ట్రేడ్ బ్యారియర్స్ పెట్టిందెవరు? అతనే. దాని ఏమంటారు, రెసిప్రోకల్ ట్యాక్సెస్ని, టారిఫ్స్ని 25% పెట్టింది అతనే. పనిష్మెంట్ టారిఫ్స్ అని 25% పెట్టింది అతనే. టోటల్గా ఇండియా మీద 50%, ఇండియన్ గూడ్స్ అమెరికాకు వెళ్ళే గూడ్స్ మీద 50% టారిఫ్స్ పెట్టింది అతనే. మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ బ్యారియర్స్ని తొలగించడానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని అనౌన్స్ చేశాడు. అట్లాగే నేను నా వెరీ గుడ్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాను రాబోయే వీక్ల్లో అని చెప్పాడు. బోత్ గ్రేట్ కంట్రీస్ అన్నాడు, సక్సెస్ఫుల్ కన్క్లూజన్కి వస్తాయని చెప్పాడు. దీనికి మోడీ కూడా స్పందించాడు. ఇండియా అండ్ ద యుఎస్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నేచురల్ పార్ట్నర్స్. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward to speaking with President Trump. We will work together to secure brighter, more prosperous future for both our people. ఇది ఎలా ఉందంటే, ఇద్దరు ప్రేమించుకొని బ్రేకప్ అయిపోయి మళ్ళీ ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చుకుంటుంటారు కదా, లైకులు కొట్టేది, కామెంట్ వెరీ గుడ్ అని కామెంట్ పెట్టేది. అలాగే అంటే ఎవరు ముందు అడిగేయాలి, నువ్వు అడిగేస్తే నేను ఒక అడిగేస్తాను అన్నట్టుగా ఉంది ఇది. ఇది మామూలుగా ఏంటంటే జియో పాలిటిక్స్లో ఇలాగే ఉంటుంది. మనం ఇక్కడ ఎట్లాగా ఇర్రేషనల్ బిహేవియర్తో హ్యూమన్ బీయింగ్స్ బిహేవ్ చేస్తుంటాము మన పర్సనల్ రిలేషన్స్లో, దేశాధినేతలు కూడా అలా ఉంటారు. ముఖ్యంగా ట్రంప్ దీనికి వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న చూస్తేమో ట్రంప్ యూరోపియన్ యూనియన్ వాళ్ళతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు, అమెరికన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ట్రంప్ టెలికాన్ఫరెన్స్తో యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో మాట్లాడుతూ ఏమన్నాడు, మీరు 100% టారిఫ్స్ని ఇటు చైనా మీద, ఇండియా మీద వేయండి అని వాళ్ళకి సలహా ఇచ్చాడు. ఎందుకంటే రష్యా నుంచి వాళ్ళు ఆయిల్ కొంటున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొంటే ఆ మనీతో యుద్ధం అనేది కంటిన్యూ చేస్తారు. రష్యా మీద ప్రెజర్ తేవాలంటే ఈ ఆయిల్ కొనుగోలు నాపాలంటే ఇండియా మీద, చైనా మీద మేము ఆల్రెడీ వేసాం, మీరు కూడా ఒక 100% ఇవ్వండి అనేది అక్కడ పెట్టి మళ్ళీ ఈ మెసేజ్ పెడతాడనమాట. అంటే ట్రంప్ అతని స్ట్రాటజీ ఏంటంటే, మామూలుగానే ఎప్పటి నుంచో అమెరికన్ స్ట్రాటజీ అంతా కూడా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. అంటే ఒక పక్క క్యారెట్ చూపిస్తుంటారు, ఇంకొక పక్క కర్రతో కొడుతూ ఉంటారు. ఈ రెండు అనమాట. ఇదే పని ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఒక పక్క ఇండియా మీద ప్రెజర్ చేస్తున్నాడు, మరొక పక్క ఏమో మై వెరీ గుడ్ ఫ్రెండ్, గ్రేట్ కంట్రీ, చర్చలు ఫలవంతం అవుతాయి అనుకుంటున్నాను. ఇవన్నీ అంటే ప్రెజర్ చేయడం, ఇండియా తగ్గాలి అని ప్రెజర్ చేయడం. ఇది వరల్డ్ వైడ్గా కూడా ట్రంప్ అనుసరిస్తున్న పాలసీ. ఒక పక్క చర్చలు, ఇరాను, అమెరికా ప్రతినిధులు ఖతార్లో చర్చలు జరుగుతున్న టైంలోనే ఇజ్రాయెల్ ఇరాన్ మీద బాంబు వేస్తుంది. అంటే చర్చల్లో నువ్వు నా మాట వినాలి, లేకపోతే ఇజ్రాయెలోడు నిన్ను ధ్వంసం చేస్తాడని ఒక సిగ్నల్ పంపడానికి. అలాగే నిన్న కూడా ఖతార్ మీద బాంబు వేశారు ఇజ్రాయెలోడు. ఎందుకు? హమాస్ని లొంగ తీసుకోవడానికి. హమాస్ని ఏంటంటే గాజా ఖాళీ చేసి వెళ్ళిపోతే అది ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వస్తే ఇతను, వీళ్ళ అల్లుడు, వీళ్ళ కొడుకు వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఆల్రెడీ కొడుకు అల్లుడు ప్రకటించారు కూడా, రియల్ ఎస్టేట్కి బాగుంటుంది గాజా అని. ఇది వీళ్ళ స్కీమ్ అనమాట. అంటే ఒక ప్రెజర్ క్రియేట్ చేయడం ఇండియా మీద, అట్ ద సేమ్ టైం స్నేహహస్తం అందిస్తున్నట్టుగా డ్రామాలు ఆడడం. ఇది అంతా మోడీకి కూడా తెలుసు, మోడీ ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే మనకు కూడా ఎప్పటి నుంచో ఒక ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో పనిచేసే అధికారులు ఉన్నారు. మోడీకి కూడా ఏ ప్రధానమంత్రి తిరగనన్ని దేశాలు మోడీ తిరిగాడు. ఆయనకి జియో పాలిటిక్స్ మీద బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్ ఉంది, ఎవరితో ఎలా డీల్ చేయాలని. కాబట్టి
బ్యాక్ ఛానల్స్‌లో ఒక పక్క ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రెజర్‌కి తట్టుకోకుండా మోడీ కూడా ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ ఏంటి? ఆల్టర్‌నేటివ్ ఆహ్, ఒప్పందాలను ఎలా చేసుకోవాలి అనేది మోడీ కూడా ఎప్పటినుంచో ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. దానికి అనుగుణంగానే గ్లోబల్ సౌత్ పేరుతో 8 రోజులు టూర్ చేసి అనేక దేశాల వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాడు. అలాగే యూకేతో బైలేటరల్ ట్రేడ్‌కి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాడు. అట్లాగే మొన్న ఎస్‌సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్